కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తూ కరీంనగర్లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వచ్చినాయి కదా. కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తూ కరీంనగర్లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, సంతోష్, కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీకి కానీ చెంపపెట్టు లాంటిదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే ఇరు వర్గాలు కూడా ఈ ముట్టడి పిలుపునివ్వడంతో ఇరు వర్గాలు కూడా ఆఫీసుల వద్ద మోహరించారు. ఇటు వీళ్ళు కోర్టు చౌరస్తా వరకు కాంగ్రెస్ వాళ్ళు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు మోహరించి కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే అడ్డుకోవడానికి సిద్ధపడగా ఇక్కడ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. భారీగా పోలీసులు అయితే మోహరించారు. రోడ్డుపైకి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ ప్రవీణ్ రావు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రవీణ్ గారు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితులలో ఏదో పేరుపైన న్యూస్ హెరాల్డ్ పేరుపైన ఇంకో పేరుపైన మమ్మల్ని ఏదో బీజేపీ ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాన్ని ఏదో ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీసులు కానీ ఎంపీ ఆఫీసులు కానీ ముట్టడికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళు చేస్తే మేము చేతులు ముడుచుకోలేము, వాళ్ళు ఒక్కరు వస్తే. హెరాల్డ్ కేసు అనేది తప్పుడు కేసు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కక్షపూరితంగా ఇరికించారు. ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని కాంగ్రెస్ వాళ్ళు. అసలు న్యూస్ హెరాల్డ్ అడ్డుకున్న వీళ్ళకి ఏం సంబంధం? మీరు అసలు ఫస్ట్ నెహ్రూ వారసులా గాంధీ వారసులా తెలుసుకునే అటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మీరు అసలు నెహ్రూకు మీకు ఏం సంబంధం? నెహ్రూకు మనవడా? మీరు నెహ్రూ కొడుకా, లేకుంటే నెహ్రూ కోడలా, లేకుంటే గాంధీ కొడుకా, గాంధీ కోడలా, గాంధీ మనవడా అనేటువంటి ఫస్ట్ తెలుసుకోండి. మీరు అసలు 1938-37 ప్రాంతంలో అప్పుడు ఉండేటువంటి స్వతంత్ర సమరోధులతో స్టార్ట్ అయినటువంటి న్యూస్ హెరాల్డ్ పత్రికకు మీకేం సంబంధం? అప్పుడు నెహ్రూ కూడా ఆ 400 మంది సభ్యులలో నెహ్రూ గారు కూడా ఒక సభ్యుడు. నెహ్రూ గారు సభ్యుడు అయిన తర్వాత అప్పుడు బ్రిటిష్ ఇక్కడ ఏం దొరకక బీజేపీ ఇట్లా ఒక కక్షపూరితంగా ఎక్కడెక్కడో లాగి మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసిందని ఇప్పటికే సోనియా ఫ్యామిలీ చెప్తుంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫీసులను ముట్టడి అంటున్నారు. మీరు ఎలా ఎదుర్కొంటారు? ఎలాంటి తప్పు లేనప్పుడు మీరు ఇన్నిసార్లు ఈడీ ఇచ్చినటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, ఈడీ ఆఫీస్కి పోకుండా చట్టానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించుకుంటూ ఈరోజు కనీసం ప్రభుత్వ అధికారులు నోటీస్ ఇస్తే దానికి కరోనా అని చెప్పి, ఆరోగ్యం మంచిగా లేదని చెప్పి తప్పించుకున్నది మీరా? మేము ప్రజలు చూస్తున్నారు. మీకు ప్రజాదరణ తగ్గుతుంది కాబట్టి ఈరోజు शुक्र
తెలంగాణలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని వేధించారని, గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుపట్టిందని గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసుకు బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.